హలో వ్యూవర్స్, మేము సండే రోజు ఈవినింగ్ బయలుదేరాము సిద్దిపేట నుండి. వస్తూ మేము రామ్కోట్ దర్శనం అయ్యాక తర్వాత ప్రయాగరాజ్ బయలుదేరాము. నిన్నటి రోజు అంతా ప్రయాగరాజ్కి వచ్చి మార్నింగ్ నిన్న 10 o'clock నుండి ప్రయాగరాజ్ కుంభమేళాలో సుమారు మేము 40 మంది ఫ్రెండ్స్ అందరం కూడా చాలా ఎంజాయ్గా కుంభమేళలో పాల్గొన్నాము. నిన్న కుంభమేళకు వచ్చినటువంటి జనం చూస్తే చాలా తక్కువగా ఉంది. అందరూ టీవీలలో కానీ న్యూస్ కానీ అన్ని ఫేక్ న్యూస్ రూమర్స్ కానీ కుంభమేళకు జనం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని మాకు అనిపించింది. నిన్న కుంభమేళలో మేము నదీ స్నానం చాలా ప్రశాంతంగా ఆచరించాము. గంగా, యమున, సరస్వతి తల్లి దయతో మాకు ప్రశాంతంగా గడిచింది నిన్నటి రోజు. తర్వాత నిన్న నైట్ అంతా జర్నీ చేస్తూ మేము అయోధ్యకు బయలుదేరాము. ఈరోజు మార్నింగ్ జర్నీ కూడా జరిగింది. మార్నింగ్ 10 o'clock అయోధ్య నుండి 90 km దూరంలో ఆగి అక్కడ మేము వంట చేసుకొని తిన్నాము. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నము భోజనాలన్నీ ముగించుకొని మళ్ళీ అయోధ్యకు బయలుదేరాము. అక్కడి నుంచి మాకు మొదలైంది అయోధ్య ట్రాఫిక్ జామ్. సుమారు అయోధ్యకు 8 వైపుల దారులన్నీ మూసుకుపోయాయి. దేశంలో ఉన్న నలుమూలల మంది అంతా కూడా అయోధ్యకు బయలుదేరడంతో రహదారులన్నీ ఆగిపోయాయి. సుమారు అయోధ్య చుట్టువైపులో కూడా మొత్తము రహదారులన్నీ ట్రాఫిక్ జామ్తో ఆగిపోయాయి. మీరు గమనించండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నా జీవితంలో ఫస్ట్ టైం ఇంతగానము ట్రాఫిక్ జామ్ చూడడము.